మనీషా బావ తిరిగి రావడంతో ప్రమాదంలో మాధవ మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు మనీషా బావ ఎక్కడున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూడు వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ముగ్గు వేస్తూ వీడియోని అయితే వివరించిపోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే మనీషాని ఇంటికి తీసుకుని వెళ్తానని బన్సీ అయితే వస్తాడు. మనీషా లేకపోతే వంట చేసుకోవడం కష్టంగా ఉంది. ఇక మా బావ బీహార్ వెళ్ళిపోయాడు, మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడని చెప్పేసి మనీషాని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అందరినీ వదిలి వెళ్ళలేక అయిష్టంగాని ఆ ఇంటి నుంచి అయితే వెళుతుంది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇక తర్వాత ఇక్కడ చూస్తే పెళ్లి చేసుకోమని శైలు కేశవ దగ్గరికి రావడంతో కేశవ్ అయితే మా అన్నయ్య పెళ్లి జరిగితే తప్ప నేను పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. శైలు పరుగులు పెట్టుకుంటూ మాధవ దగ్గరికి వచ్చి కేశవ గారు అన్నయ్య గారు అంటూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తుంది. అలా వచ్చేసరికి ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, మా జీవితం మీ జీవితంతో ముడిపడి ఉంది అని చెప్పి అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును, నేను ఈరోజు కేశవని నా బడిలో తాళి కట్టమని వెళ్ళాను, కానీ కేశవ మాత్రం మీ పెళ్లి జరిగిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకోమన్నా సరే ఇక కేశవ ఒప్పుకోవడం లేదు. మా సంతోషం మీ జీవితంతోనే ముడిపడి ఉంది, మీరు త్వరగా పెళ్లి చేసుకోండి అని చెప్పేసి మాధవతో చెప్తుంది శైలు. అయితే ఒక్కసారే మాధవ షాక్ అవుతాడు. తన తమ్ముడు తన కారణంగానే శైలుని పెళ్లి చేసుకోవడం లేదు అనే విషయం మాధవకి తెలిసిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన మాధవ శైలు గురించి కేశవని నిలదీస్తాడు. లేదన్నా, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను, నేను ఇప్పుడు తన మెడలో తాళి కట్టలేను. ఎందుకు, ఎవరి కోసమో కాదు. ఈ సమయంలో పెళ్ళి ఎలా చేసుకుంటామో, ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా, తను కూడా చదువు పూర్తి చేసుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటాం. లేదురా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కోసం నువ్వు శైలుని దూరం పెడుతున్నావు, నా కోసం నీ సంతోషాన్ని వదిలేసుకుంటున్నావు. ఏంట్రా నువ్వు చేసే పని, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కోసం నీ సంతోషానికి నువ్వు దూరం అవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. నీ కోసం నా సంతోషం ఏంటన్నయ్య, నీతోని మా సంతోషం ఉంది. నువ్వు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా బ్రతకగలం. ఎందుకంటే నువ్వు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అన్నలా కాదు అమ్మలా నాన్నలా చూసుకున్నావు. నువ్వు లేకపోతే ఏ రోడ్డు మీద పడి అడుక్కుని తినేవాళ్ళం మేము, ఎందుకు పనికిరే వాళ్ళలాగా అయిపోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇలా మాకంటూ ఏదో ఒక ప్రత్యేకమైన వృత్తిని చేసుకుంటున్నామో, మాకంటూ ఒక ఉనికి ఉంది అంటే దానికి కారణం మా వెనుక ఉన్న నువ్వు. నీ బలం లేకపోతే ఈరోజు జీవోత్సవంలా మిగిలేవాళ్ళం, అసలు ఇలా ఉండేవాళ్ళమో లేదో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది కాదురా కేశవ, లేదు, ఎవరు ఎన్ని చెప్పినా నీ పెళ్లి తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. అలా అని నువ్వెవరో ఒకరిని పెళ్లి చేసుకుని బలవంతంగా ఇక తనతో కలిసి కాపురం చేయాలని నేను కోరుకోవడం లేదు. నీ మనసుకి నచ్చిన అమ్మాయిని, నిన్ను ఇష్టపడే అమ్మాయిని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు సంతోషంగా ఉంటే ఆ మరునాడే నేను శైలు మెడలో తాళి కట్టేస్తాను. అంతవరకు మాత్రం అన్నయ్యే కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా సరే నేను మాత్రం ఈ విషయంలో కమిట్ అయ్యేది లేదు. అది నీ దగ్గరకు వచ్చి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి కేశవ గట్టిగానే చెప్పేస్తాడు. అలా చెప్పేసరికి మాధవకి ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఇక మాధవ పెళ్ళిళ్ళ పేరైని పిలిపిస్తాడు. ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పేసి మాధవ్ అయితే పెళ్ళిళ్ళ పేరైను తన సైట్కి అయితే పిలిపిస్తాడు. అలా పిలిపించేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య, మీకు సరిపడా సంబంధాలంటే ఏం సెట్ అవ్వడం లేదు మాధవ, నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. మీ ఇంట్లోకి ఏ అమ్మాయి రావడానికి ఇష్టపడడం లేదు. మీ ఇంటి గురించి బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు కదా, అందుకే నీకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. లేకపోతే నీలాంటి మంచివాడికి ఎవరైనా పిల్లనివ్వచ్చు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా అతనికి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇక మా అమ్మాయికి రెండో పెళ్ళి విడాకులు తీసేసుకుంది, తనకి ఎవరైనా అబ్బాయి ఉంటే చూసి పెట్టు అని చెప్పేసి ఒక ఫోన్ అయితే వస్తుంది. సరే, నేను ఎవరైనా ఉంటే మీకు చూసి కాల్ చేసి చెప్తానని ఆ పంతులు అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ సంబంధం నేను చేసుకుంటాను అని చెప్పేసి మాధవ్ అనేసరికి, ఏంటయ్యా రెండో పెళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు, అయినా నీకా కర్మ ఎందుకు, నువ్వు చక్కగా మొదటి పెళ్ళమ్మాయిని మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయి విడాకులు ఇచ్చేసింది అంటే ఎవరు
ఎవరిలో తప్పుందో మనకి తెలియదు కదా. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వుకెందుకు పెళ్లి చేస్తానయ్యా? నువ్వు ఎంతో మంచివాడివి. తమ్ముళ్ళ కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది. లేదు, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయికి నేను జీవితాన్ని ఇస్తాను. ఆ అమ్మాయితో సంతోషంగా కలుసుంటాను. నేను ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పేసి మాధవ ఆ రెండో పెళ్ళి అమ్మాయితో పెళ్లి సంబంధం కుదర్చమని చెప్పి ఇక చెప్పేస్తాడు పెళ్ళిళ్ళ పేరైతో. ఇంకేం చేసేది లేక సరే అయితే 2 రోజుల్లో నీకు ఏదో ఒక న్యూస్ చెప్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శైలు ఆనందం కోసం నా తమ్ముడు కేశవ పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాల్సిందే. లేకపోతే వాడు ఈ పెళ్లి చేసుకోడు. వాడు జీవితాంతం ఇలానే ఉండిపోతాడు నా కోసం. వాడి భవిష్యత్తుని నాశనం చేసుకోవడం ఇష్టం లేదు అంటూ మాధవ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ చూస్తే మనీషా ఇంటికైతే వచ్చేస్తుంది కదా. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మాధవ జ్ఞాపకాలని తలుచుకుంటూనే ఉంటుంది. అక్కడ మాధవ కుటుంబంతో కలిసి ఉన్న ఆ క్షణాలు, మాధవతో కలిసి మాట్లాడిన క్షణాలు, మాధవ మంచితనం, మాధవ టీ తీసుకొచ్చి ఇవ్వడం, వంట చేయడం, ఇదంతా కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది మనీష అయితే. ఈలోగా బన్సీ అయితే మనీషా దగ్గరికి వస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు మనీష అని చెప్పి అడిగేసరికి నహీ భయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు, మాధవ్ భయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా కనిపిస్తున్నావు. ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదు, ఆ ఇంట్లో వాళ్ళ మంచితనం ముందు నిజంగా మనం ఏ పాటికి పని చేస్తామో. ఆ ఇంట్లో వాళ్ళు ఎంత మంచివాళ్ళో. వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మహాలక్ష్మి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మాధవ్ గారు ఇంకా మంచివారు. అవును, మాధవ్ భయ్య చాలా మంచివాడు. అందరినీ కూడా ప్రేమగానే చూసుకుంటాడు. తమ్ముళ్ళంటే తనకి పంచప్రాణాలు అని చెప్పేసి ఇక మాధవ్ గురించి బన్సీ ఇంకొక 4 మాటలు మంచిగా చాలా బాగా చెప్తూ ఉంటాడు. అసలే మాధవ్ మీద ఊహించుకుంటున్న మనీషాకి మాధవ్ గురించి బన్సీ చెప్పిన మాటలు మరింతగా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. మాధవ ఆలోచనలో మునిగిపోతుంది ఇక మనీషా అయితే. ఇక్కడ చూస్తే పెళ్ళిళ్ళ పేరయ్య తన తమ్ముళ్ళ దగ్గరికి వస్తాడు. చక్రి అలాగే కేశవ ఉండగా అక్కడికి వచ్చేసరికి ఏంటి మా అన్నయ్యకి ఏదైనా ఒక మంచి సంబంధం తెమ్మంటే ఇప్పటి వరకు నువ్వు మా అన్నయ్యకి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయలేకపోయావు. నువ్వెందుకయ్యా పెళ్ళిళ్ళ పేరయ్యగా? ఇక నువ్వు ఈ వృత్తి వదిలేయచ్చు కదా. చాలండి చెప్పొచ్చారు. మీ అన్నయ్యకి సంబంధం తేలేకపోయాను అంటే అది మీ ఇంటి మీద ఉన్న బ్యాడ్. అలాగే మీ అందరూ కలిసి ఉండడం. లేకపోతే ఎప్పుడో మాధవ్ గారికి పెళ్లి చేసేసేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు కూడా ఒక మంచి సంబంధం తెచ్చాను, మాధవ్ ఒప్పుకున్నాడు. ఇక త్వరలోనే మీ అన్నయ్య పెళ్లి జరగబోతుంది కదా. ఏంటి మంచి సంబంధం తెచ్చారా? మా అన్నయ్య ఒప్పుకున్నాడా? మాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? ఏంటి ఇంకా మాధవ మీతో చెప్పలేదా? మాధవ ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు. ఇష్టపడా? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఆల్రెడీ విడాకులు తీసుకున్న అమ్మాయి. ఇక విడాకులు తీసుకుని భర్తతో దూరంగా ఉంటుంది. ఆ అమ్మాయి రెండో పెళ్ళి అమ్మాయి. ఏంటి రెండో పెళ్ళి అమ్మాయిని మా అన్నకిచ్చి కష్టపెడతావా? అలా మా అన్నని ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగానే అయ్యో ఆగండి అయ్యా, మీరు కనుక నన్ను కొడితే నేను ఇక్కడే ఇక బల్లెలా అతుకుపోతాను. అదంతా నాకేం తెలియదు. మీ అన్న మాధవే ఈ పెళ్లి చేసుకుంటానని నేను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇక మీ అన్న విని ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నేనేం చేయలేదు, నా తప్పు ఏమీ లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంది మీ అన్నే. అందుకని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడని చెప్పాను అని చెప్పనేసరికి చంపేస్తాం. ఇంకొకసారి మా అన్నయ్యకి అలాంటి రెండో పెళ్ళి అమ్మాయి సంబంధాలు తీసుకొస్తే ఊరుకునేది లేదు. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి ఆ సంబంధం క్యాన్సిల్ చేయి. వాడితోనూ మాట్లాడడానికి లేదు మా అన్నయ్య గురించి. మా అన్నయ్యకి మేము చెప్పుకుంటామని చెప్పేసి పెళ్ళిళ్ళ పేరయ్యను అక్కడి నుంచి పంపించేస్తారు. ఏంట్రా ఇదంతా? అన్నయ్య రెండో పెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండం ఏంటి? ఇదంతా నా కోసమే అని అర్థమవుతుంది. దీనికి అంతటికి కారణం ఆ బుస్సు అన్నయ్యతో నిజం చెప్పేసింది కాబట్టే అన్నయ్య ఇప్పుడు రెండో పెళ్ళి అమ్మాయినైనా సరే పెళ్లి చేసుకుని మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఎలా జరుగుతుంది? మా సంతోషం కోసం అన్నయ్య జీవితాన్ని పణంగా పెట్టాలని నేను అనుకోలేదు. అన్నయ్య సంతోషంగా ఉన్న తర్వాత మాత్రమే మేము సంతోషంగా ఉండాలి అనుకున్నాం. కానీ అన్నయ్య ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే
ఎలా అంగీకరిస్తాము, ఎట్టి పరిస్థితిలోని అంగీకరించేదే లేదు అని చెప్పేసి ఇక కేశవ అలాగే చక్రి అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక బన్సీకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఏంటి, నీ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చేసావా అని చెప్పేసి హిందీలో అడుగుతూ ఉంటాడు. ఏంటి, నువ్వు, నీకెలా తెలుసు అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు బన్సీ అయితే. ఇక నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అక్కడికి వచ్చేయడానికి సిద్ధపడిపోతాడు. ఈలోగా గబగబా మాధవకి ఫోన్ చేస్తాడు బన్సీ అయితే. అలా ఫోన్ చేసేసరికి మాధవ అక్కడికి వస్తాడు. ఈలోగా బన్సీ అయితే బయటికి మనీషాని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఇక అలా వెళ్ళిపోవాలి అనుకునే లోపలనే ఈలోగా ఇక్కడ మనీష చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాడు వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా, మళ్ళీ ఎలా వచ్చాడు అంటే అక్కడ తమ్ముడిని బెదిరించి ఫోన్ కాల్ చేయించాడా అంటే వాడు వెళ్ళిపోయినట్టు మనల్ని నమ్మించాడా? అవును, అదే భయ్యా, అదే భయ్యా అంటూ వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు హిందీలో అయితే. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోగా అక్కడికి మనీషా బావ రానే వచ్చేస్తాడు. మాధవ్ కూడా అక్కడికి వస్తాడు. అలా వచ్చేసరికి ఈలోగా బన్సీ అయితే నేను మాధవ్ గారి తమ్ముళ్ళను కూడా పిలుస్తాను, మాధవ ఒక్కరు ఏం చేయగలరు, మాధవ్ భయ్య వీడిని తట్టుకోలేరు, మళ్ళీ ఆయనకి ఏదైనా జరుగుతుంది అంటూ పరుగులు పెడుతూ గబగబా బన్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా మాధవ అతని మీద తిరగబడతాడు. అలా తిరగబడేసరికి ఇక మనీషని గట్టిగా పట్టుకొని అతని బావ అయితే ఇంకా ఒక్కసారే మాధవ్ మీద తిరగబడి మాధవని కొట్టబోతూ ఉంటాడు. ఈలోగా రౌడీలందరూ కూడా మాధవని పట్టుకుంటారు. అలా పట్టుకొని మాధవ్ని ఒక కుర్చీకైతే కట్టేస్తారు. అలా కట్టేసి ఇక్కడ మనీషని పట్టుకోమనేసరికి ఏంటి, ఎక్కడికి పారిపోతావు, నన్ను పెళ్లి చేసుకోకుండా బీహార్ నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చావు, ఇప్పుడు వీడెవడు, వీడు నీ కోసం వచ్చాడు అంటే వీడికి నీకు సంబంధం ఏంటి, వీడు నిన్ను కాపాడేస్తాడనే వీడిని చూసుకుంటున్నావా, వీడిప్పుడు ఏం చేయలేడు, వీడు నా చేతిలో కీలుబొమ్మ, వీడిని చంపేసి నిన్నెత్తుకుపోతాను అని చెప్పేసి ఇక మనీషా బావ అయితే అంటూ ఉంటారు. ఇక నన్ను తీసుకువెళ్ళొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పేసి తను చాలా ప్రాధేయపడుతుంది. వదలరా, ఆ అమ్మాయిని వదలరా, నా తమ్ముళ్ళు వస్తే నిన్ను బ్రతకనివ్వరు, ఏంటి నీ తమ్ముళ్ళు అంత తోప అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈలోగానే ఇక బన్సీకి ఫోన్ చేస్తాడు అతనైతే. ఏంటి, పారిపోయావా, నీ చెల్లెల్ని ఎవడికో అప్పచెప్పి ఎక్కడికి పారిపోయావురా, ఇప్పుడు నీ చెల్లెలు నా దగ్గరే ఉంది, అలాగే వాడు కూడా నా దగ్గరే ఉన్నాడు, వాడిని చంపేసి నీ చెల్లెల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాను, బీహార్లో పెళ్ళికి రా, అక్షింతలు వేసి దీవిద్దు గాని అని చెప్పేసి ఇక అక్కడ మనీషా బావ అయితే చెప్తూ ఉంటాడు. ఒరే వదలరా, ఆ అమ్మాయికి రాలు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన జీవితం ఎందుకు నాశనం చేస్తావు, నీ మీద ఇష్టం లేని అమ్మాయితో నువ్వు జీవితాంతం కలిసేలా బ్రతుకుతావురా, వదిలిపెట్టరా, ఏంటి నీ నీతి పాఠాలు వినడానికి బీహార్ నుంచి ఇక్కడ దాకా వచ్చారనుకుంటున్నావా, వాడిని లేపేస్తే దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం, లేకపోతే వీడితో మళ్ళీ మనకి తలకాయ పోటు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా బన్సీ కంగారు పడిపోతూ ఉంటాడు. నేను అనుకుంటూనే ఉన్నాను మాధవ్ భయ్య ప్రమాదంలో పడిపోతాడని, ఇప్పుడు మనీషా మాధవ్ భయ్య ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా వాళ్ళని కాపాడాలి, వాడు అసలే నెరరూప రాక్షసుడు, వాడి దగ్గర మనుషులు కూడా అలానే ఉంటారు, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మాధవ్ భయ్యని మనీషాని ఏం చేస్తారో, మనీషా మెడలో ఇక్కడ తాళి కట్టినా కట్టేస్తాడు, దాని జీవితము నాశనం అయిపోతుంది, మాధవ్ భయ్యని మనీషాని ఇక తన తమ్ముళ్ళు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పేసి అనుకుంటూ ఇక బన్సీ అయితే ఫోన్ చేస్తాడు, చక్రికి ఫోన్ చేస్తాడు. ఏమైంది బన్సీ, ఎందుకు కంగారు పడుతున్నావు, చక్రి భయ్య అర్జెంటుగా బయలుదేరి రా భయ్యా, ఏమైంది, మాధవ్ భయ్య అన్నయ్యకి ఏమైంది, ఎక్కడున్నారు మీరు, అదే బీహార్ నుంచి మనీషా వాళ్ళ బావ వచ్చాడని చెప్పాను కదా, అవును
తాను వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనిషి తీసుకుని వెళ్ళిపోయావు కదా. లేదు, మమ్మల్ని వాడు మోసం చేశాడు. నా తమ్ముడిని బెదిరించి అక్కడి నుంచి వాడు తిరిగి వచ్చేసినట్టుగా ఫోన్ చేయించి మోసం చేశాడు. మేము తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ రావడానికి ప్రయత్నించాడు. ఈలోగా మాధవ్ భయ్యకి ఫోన్ చేసి నేను ఎవరినైనా తీసుకొద్దామని చెప్పి అటుగా వెళ్ళేసరికి ఈలోగా మాధవ్ భయ్యాని మనీషాని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాధవ్ భయ్య వాడి చేతిలో ప్రమాదంలో ఉన్నాడు, కాపాడండి, ఇక మనీషాని ఆయన్ని కాపాడండి అని చెప్పేసి బన్సీ అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు కేశవ, చక్రి, మహాలక్ష్మి, కన్నా అందరూ కూడా. ఇప్పుడు మాధవ ప్రమాదంలో ఉన్నాడు, అలాగే మాధవ్తో పాటు మనీషా కూడా అక్కడే ఉంది. ఇద్దరిని కాపాడాలి. బీహార్ వెళ్ళిపోయారని నమ్మించి ఇక వీళ్ళని మోసం చేసి తిరిగి వచ్చేసాడన్న విషయం తెలుసుకుని అన్నయ్యని కాపాడాలి. అన్నయ్యని కాపాడి ఆ మనీషా బావకి మనీషా వైపు ఇంకొకసారి చూడకుండా బుద్ధి చెప్పాలి. పదరా వెళదాం అనేసరికి ఇక అందరూ కూడా బయలుదేరుతారు. అలా వెళ్ళేసరికి ఇక్కడ మాధవ కిడ్నాప్ అయి ఉంటాడు. ఏంట్రా మీరేనా వీడి తమ్ముళ్ళు? వీడు చాలా గొప్పగా చెప్తున్నాళ్లే, వీడిని కాపాడదామని వచ్చేసారా? వీడిని వదిలిపెట్టేది లేదు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను, మీకు కూడా బుద్ధి చెప్పేసే వెళతానులే. అయినా దీనికోసం మీరెందుకు తన్నులు తింటారు? ఇది మీకేమైనా చుట్టమా బంధువా? దీని భాష మీది కాదు, మీ భాష దీనిది కాదు అని తన భాషలో చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనీషా బావైతే వదిలిపెట్టమని చెప్పి మనీషా చాలా ప్రాధేయపడుతుంది. అయినా సరే వినిపించుకోడు. ఇక వినిపించుకోకపోవడంతో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మేము చెప్తున్నాం, మా అన్నయ్యని మనీషాని వదిలేసి నువ్వు నీ బీహార్ పారిపో, లేకపోతే ఇంకా జీవితంలో బీహార్ వెళ్ళలేవు, అలాగే ఇక్కడ అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా పోతావు. ఏంట్రా నన్నే కొట్టే అంత దమ్ముందా మీకు? నేనెవరో తెలుసా? నువ్వెవడైతే మాకేంట్రా? బీహార్లో నువ్వు తోపవచ్చేమో, ఇది ఇక మా ఊరు, ఇక్కడ నువ్వేం చేయలేవు, మమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేవురా. ఇప్పుడు మా అన్న జోలికి వచ్చినందుకు నిన్నేం చేస్తామో చూడు అని చెప్పేసి ఇంకా గట్టిగానే బుద్ధి చెప్తారు అక్కడ మనీషా బావకైతే. ఇంకా మనీషా బావ వాళ్ళ మీద చాలా వరకు తిరగబడతాడు. అలాగే అతని కింద రౌడీలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక వాళ్ళ మీద చాలా వరకు ఫైట్ చేస్తారు. ఇక ఈలోగా మనీషాని వదిలేస్తారు అక్కడున్న రౌడీలు అయితే. ఇంకా అతని దగ్గరికి వచ్చేసరికి ఏంట్రా నువ్వు నీ రౌడీలు ఏదో మమ్మల్ని పొడి చేస్తారు విరిచేస్తారన్నావు కదా, చూసావు కదా, నిన్ను చూసి పారిపోయారు. ఇప్పుడు ఇక నువ్వున్నావు, నువ్వు ఇంకా జీవితంలో మనీషా గారి వైపు చూడకుండా ఉండాలి. జీవితంలో ఈ అమ్మాయి జోలికి నువ్వు రావడానికి లేదు. అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంట్రా? పిచ్చిగాని పట్టిందా? ఆ అమ్మాయి ఇష్టపడితే పెళ్లి చేసుకో, అంతేగాని ఇష్టం లేకుండా తను పారిపోయి వచ్చిన తర్వాత కూడా నువ్వు అక్కడి నుంచి వచ్చేసావంటే నువ్వెంత రాక్షసుడివో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒక రాక్షసుడిని ఎవరైనా ప్రేమిస్తారా, పెళ్లి చేసుకుంటారా? ఎందుకురా ఇలా చేశావు? అయినా మా అన్నని కిడ్నాప్ చేయడానికి నీకు ఎంత దమ్ముంది అని చెప్పేసి మనీషా బావ మీద ఇక కేశవ, చక్రి తిరగబడతారు. అలా తిరగబడేసరికి ఇంకా మనీషా బావ అక్కడి నుంచి పారిపోతాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మనీషా అయితే ఆ తమ్ముళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది. ఇక జీవితంలో వాడు మీ జోలికి రాడు, ఇంకెప్పటికీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా మీకు ప్రమాదం అనిపిస్తే మేమున్నామని మర్చిపోకండి. మా అన్నయ్య మేము మీకు అండగా నిలబడతాము, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబన్సి ఇంకెప్పుడు కూడా ఇక తన జోలికి ఎవరు రారు. ఎవరైనా వస్తే మాకొక ఫోన్ చెయ్యి. నువ్వు తెలివితేటలుగా బయటకు వచ్చి ఫోన్ చేసావు కాబట్టి సరిపోయింది. మా అన్నయ్యని మేము కాపాడుకోగలిగాం, లేకపోతే మా అన్నయ్య పెద్ద ప్రమాదంలో ఉండేవాడు. నువ్వు కూడా వాళ్ళకి చిక్కుంటే కనీసం ఫోన్ చేసే అవకాశం కూడా ఉండేది కాదు. మా అన్నయ్యకి ఏమైందో మాకు తెలుసుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. మంచి పని చేసావు బన్సీ అని చెప్పేసి ఇక వాళ్ళందరూ అంటూ ఉంటారు. అలా మనీషా విషయంలో ఇక మాధవ కిడ్నాప్ అయ్యి ప్రమాదంలో పడతాడు. మాధవని చివరకు చంపడానికి కూడా మనీషా బావ వెనుకాడడు. అలాగే మాధవ కుటుంబాన్ని కూడా సపోర్ట్ చేయడానికి వచ్చేసరికి అంత చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా ఇక మనీషా విషయంలో అయితే తన తమ్ముళ్ళు కాపాడతారు. మాధవ మనీషాని ఇంకెప్పుడు ఎక్కడికి పంపించడని ఇక మనీషాకి మాట అయితే ఇచ్చేస్తాడు. అలా మాధవ మాట ఇవ్వడంతో మనీషా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు, నీకు మేము తోడుగా ఉన్నాము, నిన్నెవ్వరూ ఏం చేయలేరు, నీ జోలికి ఎవరైనా వస్తే మాతో చెప్పు అని చెప్పేసి ఇక అక్కడైతే చెప్తూ ఉంటారు. అలా మాట ఇవ్వడంతో భయ్యా మీరున్నారనే ధైర్యంతోనే నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాను, లేకపోతే నా చెల్లెలు ఈసారికి ఏమైపోయేదో ఏంటో చాలా భయమేసింది భయ్యా అని చెప్పేసి బన్సీ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకెప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు, మేము కాపాడుతామని చెప్పేసి వాళ్ళు మాట అయితే ఇస్తారు మనీషాకి. అలా ఇక మనీషా బావ వెళ్ళిపోయానని నమ్మించి వీళ్ళని మోసం చేయడంతో ప్రమాదంలో పడతారు మనీషా మాధవ ఇద్దరూ కూడా. మరి మనీషా మాధవ కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హై బటన్ మీద క్లిక్ చేయండి.